ఇప్పుడు ఈ గుంటూరు నగరంలో అనేక ఉద్యమాల భాగస్వాములు అయ్యి అందరికీ ప్రతినిధులుగా ఉన్నటువంటి తెలుసు నాయకుడు సిఎస్ఐ ప్రసాద్ గారిని మాట్లాడవలసిగా కోరుతాను. నివాళులు అర్పించి బ్రహ్మయ్యతోటి దాదాపు 3.5 దశాబ్దాల స్నేహపూర్వక పరిచయం. మా నిర్మాణాలు వేరైనా భావసంగతమైనటువంటి విషయాల్లో కొంత వ్యత్యాసాలు ఉన్నా స్నేహం కొనసాగడానికి కారణం అతనిలో ఎవరితోనైనా కలిసిపోగలిగినటువంటి నిష్కల్మషమైనటువంటి స్నేహం అతని నైజం కాబట్టి. ఆయన హత్య జరగడానికి 5-6 రోజుల క్రితం కూడా ఇదే అంబేద్కర్ భవన్లో ఇద్దరము ఒకే వేదిక మీద నుంచి ఒక సమావేశంలో మాట్లాడటం కూడా జరిగింది. పార్టీ తనని బహిష్కరించడం, తన మీద కొన్ని ఆంక్షలు పెట్టడం, ఇవన్నీ ఎప్పటికప్పుడు నాతో మాట్లాడుతూనే ఉంటాయి. కొన్ని సంఘటనలు చరిత్రను సృష్టిస్తాయి, కొత్త చరిత్రకి శ్రీకారం చుడతాయి. బ్రహ్మయ్య హత్య అట్లనే జరిగిందని నేను ఒక విస్ఫోటనానికి కారణమైంది. బ్రహ్మ హత్య ఇంతకాలం నిగూఢంగా రహస్యంగా గుసగుసలుగా మాట్లాడుకుంటున్న ఒక వ్యక్తికి సంబంధించిన మొత్తం చరిత్ర బట్టబడింది. బ్రహ్మయ్య హత్యకు గురి కాకుండా ఉంటే ఆయన చనిపోయేదాకా దాంట్లోనే ఉండిపోయేది, ఎవరు బయటికి తెచ్చేవారు. ఇప్పుడే ఆ పుస్తకాన్ని తిరిగేస్తున్నాయి. ఇందాక 50 రూపాయల పుస్తకం. ఏ పేజీలు చూసిన గ్రామీయాప్స్లు, షేర్లు, టీమ్యాక్ అకౌంట్లు అవి చూస్తే అసలు అదంతా చదివితే కానీ లోతుగా వెళ్తే కానీ అర్థం కాదేమో. నిజానికి బ్రహ్మయ్య చెడ్డవాడే అనుకుంది. ఒక 2.5 దశాబ్దాలు 3 దశాబ్దాలు ఒక విప్లవ పార్టీలో పనిచేసిన బ్రహ్మయ్యలో లోపాలు ఉంటే ఆ లోపాలకి ప్రధాన బాధ్యత ఆ విప్లవ సంస్థ. ఎందుకంటే సంస్థ వ్యక్తుల కంటే ఉన్నతమైనది. తనలోకి తీసుకున్నటువంటి సంస్థలోకి వచ్చినటువంటి సభ్యుల్ని వాళ్ళ ప్రవర్తనని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత, వాళ్ళ ఆలోచనలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత సంస్థల నాయకత్వం. మా సంస్థలో 3 దశాబ్దాలు ఉన్నాడు. ఆయన జీవితం ఎట్లా ఉన్నది, ఆయన విలువలు లేనటువంటి జీవితాన్ని గడిపాడని ఇప్పుడు ఆరోపణ చేసుకుంటే సంస్థ తనని తాను నిందించుకోవాలి. ఆ నాయకత్వం ఏం చేసినట్టు ఎంతకాలం ఊరికనే సభ్యుల్ని సంఖ్యరీత్యా చేయించుకోవడం కాదు కదా, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఇవ్వగలగాలి కదా వ్యక్తికి. అట్లా ఇస్తేనే కదా సభ్యుల్ని అట్లా తీర్చిదిద్దుకునేటువంటి అవకాశాన్ని, నేర్పేటువంటి పాఠాలని వాళ్ళకి నేర్పితేనే తప్ప సంస్థ వల్ల వ్యక్తికి ఏమి ఉపయోగం, అలాంటి వ్యక్తులు ఉన్న సంస్థలకి ఏ ఒక్క వ్యక్తి కన్నా సంస్థ చాలా ఉన్నతమైనది, గొప్పది. వ్యక్తులు పొరపాటు చేస్తారు, పొరపాటు చేయని తప్పులు చేయనటువంటి వ్యక్తులు ఉండవు ఎప్పుడు కూడా. కానీ మన పొరపాట్లని సరిదిద్దాల్సిన బాధ్యత ఎవరికంటే మనం పనిచేస్తున్న నిర్మాణం. నేను తప్పులు చేస్తున్నానని తెలిసి కూడా ఆ తప్పుల్ని సరిదిద్దకుండా, ఆ తప్పుల్ని చర్చకు పెట్టకుండా, విమర్శకు పెట్టకుండా నాలో మిగిలిపోయిన కొన్ని అవశేషాలని, కొన్ని లోపాలని పార్టీ తన నిర్మాణాలకు, తన అవకాశాలకు వాడుకుని చేస్తే పార్టీకి వ్యక్తికి తేడా ఏమున్నది? కాబట్టి వ్యక్తి కంటే కూడా సంస్థలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి, సంయమనంతో వ్యవహరించాలి. ఎందుకంటే వ్యక్తులు స్వల్పకాలికం, సంస్థలు, నిర్మాణాలు, పార్టీలు దీర్ఘకాలిక లక్ష్యంతో ఏర్పడి పనిచేసి అలాంటి వ్యక్తులను చనిపోతాం. కానీ విరసమనే సంస్థ చాలా కాలం కొనసాగాల్సి. కాబట్టి నాలో ఉండే తప్పులన్నింటినీ నా సంస్థ అనేటువంటి విరసను చక్కదిద్దాలి. బాధ్యతాయుతంగా ఎట్లా ఉండాలో నాకు అది నేర్పాలి. అది సంస్థకి వ్యక్తికి మధ్య ఉండాల్సినటువంటి సంబంధం. ఇంకొక అంశం నేను చెప్పి ముగిస్తాను. చాలా మంది ఉన్నారు కాబట్టి వ్యక్తులతో పేచి వచ్చినప్పుడు సంస్థ, అది రాజకీయ సంబంధమైన భిన్నాభిప్రాయాలు కావచ్చు, నిర్మాణ సంబంధమైనటువంటి వైరుధ్యాలు కావచ్చు, వైమనస్యాలు కావచ్చు,
పరిష్కరించుకోవడానికి అనేక పద్ధతులు ఉన్నాయి కదా. ఈ దేశంలో విప్లవోద్యమానికి దాదాపుగా 50 ఏళ్ల చరిత్ర ఉన్నది. ఈ 50 ఏళ్ల చరిత్రలో విప్లవోద్యమం చాలా గుణపాఠాలు నేర్చుకున్నది. ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి సంస్థలు కూడా చాలా గుణపాఠాలు నేర్చుకున్నాయి. చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే వ్యక్తికైనా సంస్థకైనా ఎదుగుదల ఉండదు అనడానికి ఇప్పుడు ఈ చరిత్ర ఒక ఉదాహరణ. ఏం చేసి ఉండాల్సింది? వ్యక్తికి సంస్థకి మధ్యన భిన్నాభిప్రాయాలు ఎందుకు తల ఎత్తినా కానీ దాన్ని సంప్రదింపుల ద్వారా పరిష్కరించు. సాధ్యం కాలేదు పరిష్కరించుకోవడం. బయట పౌర సమాజంలో ఆ వ్యక్తికి ఆ సంస్థకి శ్రేయోభిలాషులు ఉంటారు సహజంగా. వాళ్ళ దృష్టికి సమస్యను తీసుకువెళ్ళి ఇదిగో ఆయనకి మాకు ఈ భిన్నాభిప్రాయాలు వచ్చాయి, ఈ విషయంలో ఒకళ్ళు పరస్పరం నమ్ముకోలేకపోతున్నాం, దీని మీద మీరు ఎట్లా పరిష్కారం చేస్తారని చెప్పి వాళ్ళ ముందు పెట్టాలి. పెట్టి పరిష్కరించుకోవాలి. అది సంస్థ అనుసరించాల్సినటువంటి పద్ధతి. బ్రహ్మయ్య హత్య విషయాన్ని పరిశీలిస్తే అలాంటి పద్ధతులు ఏవి సంస్థ పార్టీ తీసుకున్నట్లుగా మనకు కనబడండి. మరి ఏమి నేర్చుకున్నట్టు ఇన్ని సంవత్సరాల ఆచరణలో నుంచి? విప్లవోద్యమ ఆచరణ చిన్నది కాదు, చితకది కాదు. ఆరోపణ బోల్డ్ ఆడుబోట్లు తట్టుకున్నటువంటి చరిత్ర. కాబట్టి ఇప్పటికైనా ఈ బ్రహ్మయ్య అకాల మరణం, అమానుషమైనటువంటి మరణం. అసలు విప్లవోద్యమం ప్రారంభమైంది ఒక మానవీయ సంస్కృతి కోసం కదా. సమాజంలో అమానుషమైన అమానవీయమైన భూస్వామ్య సంస్కృతి ఉన్నది. ఆ భూస్వామ్య సంస్కృతిలో ఉండేటువంటి అవమానవీయతను తొలగించి ఒక మానవీయమైన సంస్కృతిని పెంచి పోషించడం కోసం విప్లవోద్యమం ప్రారంభం. అలాంటి విప్లవోద్యమంలో భాగంగా ఉండేటువంటి సంస్థలే అమానవీయ సంస్కృతిలో కూరుకుపోతే ప్రజలకు విశ్వాసాన్ని కలిగించేది, ప్రజలకు భరోసా కలిగించేది. కాబట్టి పొద్దున్న నుంచి చాలా మంది కాంపిటేట్ చెప్పినట్టుగా ఈ బ్రహ్మయ్య హత్యను ఒక ఉదాహరణగా తీసుకొని, బ్రహ్మయ్య మరణాన్ని ఒక గుణపాఠంగా తీసుకొని బయట పౌర సమాజంలో ఉండేటువంటి ఆలోచనాపరుడు ఇలాంటివి భవిష్యత్తులో విప్లవోద్యమంలో తలెత్తకుండా ఉండడానికి కావాల్సినటువంటి చర్యల గురించి ఆలోచన చాలా మంచిదని అనుకుంటూ అది బ్రహ్మయ్యకి అర్పించేటువంటి నివాళిని భావిస్తూ కాంపిటేట్ బ్రహ్మయ్యకి విప్లవ రైతు సంఘం తరఫున నివాళులు తెలియజేస్తూ ముగిస్తాను.